ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఎన్డీఏ అభ్యర్థిగా చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టారు. చంద్రబాబు సీఎం అయిన దగ్గర నుంచి రాష్ట్రాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. ఇదే సమయంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా చంద్రబాబు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ పథకాల అమలులో సాధ్యాసాధ్యాలను అధికారులు సమీక్షిస్తున్నారు. తాజాగా మహిళలకు చంద్రబాబు మరో వరం ప్రకటించారు. వడ్డీ లేకుండా 10 లక్షల రూపాయల రుణాన్ని వారికి మంజూరు చేయబోతున్నారు. ఆర్థికంగా వారు ఎదిగేందుకు ఉపయోగపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇక ఎన్నికల సమయంలో ప్రతి మహిళకు నెలకు 1500 రూపాయల హామీ ఇవ్వడం జరిగింది. ఈ పథకం అమలుపై కూడా విధి విధానాలు రెడీ చేస్తోంది ప్రభుత్వం. నెలకు 1500 రూపాయల చొప్పున ప్రతి నెల అందిస్తారా, లేదంటే ఒకేసారి సంవత్సరానికి 18,000 ఇస్తారా, మొత్తం సొమ్మును 3 వాయిదాల్లో చెల్లిస్తారా అనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో సంక్షేమానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు కాదు. కానీ 2019 నుంచి 24 మధ్యకాలంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలను భారీగా అమలు చేయడంతో వాటికి ప్రాధాన్యతనిస్తూనే ఆర్థికంగా రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఆడపిల్లలు చదువుకునేందుకు కలలకు రెక్కలు పథకం, తల్లికి వందనం పేరుతో సంవత్సరానికి 15,000 చొప్పున అందిస్తున్నారు. ఆర్థిక పరిస్థితులు అనుకూలించాలి, అందరూ కష్టపడి పని చేసుకుని సంపాదించాలని చెప్పే చంద్రబాబు కూడా చివరకు సంక్షేమ పథకాల వైపు మొగ్గు చూపుతున్నారంటే అవి ప్రజల్లో తీసుకువచ్చిన మార్పును అర్థం చేసుకోవాలి. అయితే ఎన్నికల సమయంలో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడు ఒక్కరికే అని ప్రచారం జరుగుతోంది. దీనిపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.